హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇప్పుడు ఒక కొత్త హెలికాప్టర్ను కిరాయికి పట్టుకొచ్చిండు. ఇదే ఆ హెలికాప్టరు. ఈ హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్ H-160. ఈ హెలికాప్టర్ కిరాయి వచ్చేసి ఒక నెలకి 5 కోట్లు, గంటకి 10 లక్షలు. ఓవరాల్గా ఎస్టిమేషన్ చేసుకుంటే ఈ హెలికాప్టర్కు ఒక సంవత్సరానికి 60 కోట్లు అవుతుంది. దీని ఖర్చు ఒక సంవత్సరానికి 60 కోట్లట. ఇది మళ్ళా ఇగో చాలా లగ్జరీ హెలికాప్టర్ అట. దీనిలో ఒక 12 మంది కూర్చోవచ్చట ఈ హెలికాప్టర్లో. ఈ హెలికాప్టర్ ఒక 4 గంటల పాటు మొత్తం గాలిలో ఎగురుతుందట. చాలా వేగంతో పోతుందట. మళ్ళా చాలా వేగంతో పోతుందట. లోపల చాలా లగ్జరీగా ఉంటుందట. ఈ హెలికాప్టర్లో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదట. చాలా సెక్యూర్, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ హెలికాప్టర్ అట ఇది. అయితే ఇది రేవంత్ అన్న తిరగడం కోసము తీసుకొచ్చిన కొత్త హెలికాప్టరు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక హెలికాప్టర్ ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా అదే హెలికాప్టర్ను వాడిండు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ను రేవంత్ అన్న తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇచ్చిండు. మన తెలంగాణ హెలికాప్టర్ తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇస్తే మన హెలికాప్టర్లు ఇప్పుడు రాహుల్ గాంధీ చక్కర్లు కొడుతుండు. రేవంత్ అన్న కొత్త హెలికాప్టర్ను నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఈ హెలికాప్టర్ను కిరాయికి పట్టుకొచ్చారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే 6 గ్యారంటీలకు పైసలు లేవు, 420 హామీలకు పైసలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా పని చేయాలి, ఏదన్నా పని మొదలు పెట్టాలి, మాకు ఇక్కడ గిజ్ చేయాలి, అక్కడ గజ్ చేయాలని ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు సార్ మా నియోజకవర్గాలలో ప్రజలు ఘోరమైన వ్యతిరేకతతో ఉన్నారు, మా మీద తిరగబడతారు, మేము ఓట్లు ఆడుకోవడానికి పోయినప్పుడు మీకు ఈ పనులు చేస్తాం, ఆ పనులు చేస్తాం, మీ ఊర్లో ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, డెవలప్ చేస్తాం అని చెప్పి అనేక రకాలుగా చాలా మాటలు చెప్పినాం. మేము చాలా హామీలు ఇచ్చినాము. మనమే ఇచ్చినాము 6 గ్యారంటీలు, 420 హామీలు. ఒక్క హామీ నెరవేర్చలే ఇప్పటి వరకు. ఒక గ్యారంటీ కూడా మనం ఇవ్వలేదు. ఎంతో కొంత నిధులు ఇవ్వండి, మేము పోయి మా నియోజకవర్గాలలో కొన్ని పనులు చేసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులు అడిగినా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ ఒకటే మాట, ఒక్క రూపాయి లేదు గవర్నమెంట్ దగ్గర, ఒక్క రూపాయి లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాళీ తీసిందని చెప్పేసి చాలా ప్రెస్ మీట్లలో చెప్పిండు. ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, అందరితోటి ఇదే మాట చెప్పే కార్యక్రమం చేసిండు. మరి ఇప్పుడు ఈ హెలికాప్టర్కు నెలకు 5 కోట్లు, ఒక సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి సొమ్ము? మీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావా? నీ జేబులోకి వెళ్ళి ఏమైనా పెడుతున్నావా? ఎందుకు నీకు హెలికాప్టర్ ఎందుకు? అసలు మంత్రులకు, ముఖ్యమంత్రికి తిరగడానికి హెలికాప్టర్ ఎందుకు? ఇప్పుడు ఎక్కడన్నా నియోజకవర్గాలలో కానీ, జిల్లాలలో కానీ ఏదైనా సభలు పెడతారు, మాట్లాడతారు, మీరు పోతారు, మీకు కాన్వాయిలు ఉంటాయి, మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీరు పోతురు అంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతారు, జనాలను ఇబ్బంది పెడతారు, సూతివన వరకు కళ్ళ ముంగట మాయమవుతారు. అయినా కూడా మళ్ళీ మీకు హెలికాప్టర్ ఎందుకు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క క్వశ్చన్, పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అందరూ అదే ప్రశ్నిస్తారు. ఇప్పుడు రైతుల బాధ ఒకటి, మేము రైతు బంధు అడిగితే ఇయ్యలే, రైతు బంధు ఇస్తలేడు. ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు బంధు ఇప్పటి వరకు ఇయ్యలే. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఊర్లల్లో నాట్లకు తయారు చేసుకున్నారు, దుక్కులు దున్నుకున్నారు, గింజలు పెడుతుర్రు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పైసలు కావాలి. ఇప్పటికీ రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు అడిగితే లేవు, ఇక మా దగ్గర పైసలు లేవు రైతు బంధు ఇవ్వడానికి. పంట బోనస్ కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. మహిళలకు 2500 అన్నాడు, 2500 ఇచ్చిండా? 2500 ఇవ్వలే. ఇయో గిట్లున్నది. గిసంటి అద్దియా మనము రైతులకు రైతు బంధు ఇవ్వద్దు, పంట బోనస్ ఇవ్వద్దు, రుణమాఫీ ఇవ్వద్దు, మహిళలకు 2500 అన్నాం, 2500 ఇవ్వద్దు, 6 గ్యారంటీలు ఇవ్వద్దు, 420 హామీలు ఎవ్వి ఇవ్వద్దు. కానీ మనం తిరగడానికి, మనం లగ్జరీగా పోవడానికి గిసొంటి హెలికాప్టర్లకు సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం పైసలు వస్తాయి. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవ్వడానికి పైసలు రావు. ఇప్పుడు అందుకనే తెలంగాణ ప్రజలు మొత్తం కోపంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. వాస్తవానికి ఇప్పుడు మొన్నటిదాకా పంట కొనక రైతులు పంట పండించి పంట కొనక పంట మొత్తం వానకు తడిసి మొలకలు వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి పోయిన దిక్కు లేదు. పంట కొనక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళకు శాత కాదు. వారం రోజుల నుంచి నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో ధర్నా కూర్చుంటే తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అన్న, ఇద్దరు బ్రదర్స్ నాకు మెసేజ్ కూడా చేసిర్రు. నేను నిరుద్యోగుల మీద ఒక వీడియో చేస్తే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిర్రు, అన్న మేము జాబుల కోసం, ఉద్యోగాల కోసం
ఖాళీగా ఉన్న పోస్టులు వేయమని అడిగితే రేవంత్ అన్న అరెస్ట్ చేయించిండు మమ్మల్ని అని చెప్పి పాపం వాళ్ళు బాధ పడుకుంటా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిరు నాకు ఇద్దరు. ఏంది ఇది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యరు, స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో పిల్లలకు సరైన ఫుడ్డు లేక ఫుడ్ పాయిజన్లు అయ్యి చనిపోతారు. స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళకు కూర్చుందామంటే బెంచీలు లేవు, చదువుకుందామంటే కరెక్ట్ అయిన పుస్తకాలు లేవు. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో కరెక్ట్ ఎక్విప్మెంట్స్ లేవు, అంబులెన్సులు లేవు, పేషెంట్లు పడుకోబెట్టడానికి బెడ్లు లేవు. ఇవద్దిగా మనకు ఇవన్నద్దు. మొన్న రీసెంట్గా అండి నేనే ఒక వీడియో చేసిన. ఒక రైతు కుటుంబము, ఒక రైతు ఎండకు కళ్ళు తిరిగి పడిపోతే పాపం ఆయన హాస్పిటల్ తీసుకుపోయేసరికి పాపం ఆయన చనిపోతాడు. హాస్పిటల్ పోయినాక మేము ఇంటికి తీసుకుపోవాలి, మాకు ఒక అంబులెన్స్ ఒక వెహికల్ ప్రొవైడ్ చేయరంటే హాస్పిటల్లో ఒక అంబులెన్స్ లేని పరిస్థితి. పాపం వాళ్ళు భుజాల మీద వేసుకొని తీసుకుపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గిన్ని పరిస్థితులు ఉంటే 60 కోట్లు పెట్టి హెలికాప్టర్ ఎందుకు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల వర్షన్. ఇప్పుడు ఎందుకు మరి హెలికాప్టర్ ఎందుకు? 60 కోట్ల ఖర్చు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉన్నది కదా, దాన్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళా ఇగో ఈ హెలికాప్టర్ ఓన్లీ రేవంత్ అన్నకేనట. పాత హెలికాప్టర్ ఏమో మంత్రులు తిరగడానికట, ఈ హెలికాప్టర్ ఏమో రేవంత్ అన్న తిరగడానికట. ఎంత గమ్మత్తున్న చూడురు ముచ్చట. అందుకనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము సీరియస్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన మండిపడతారు. ఇంత దుబారా ఖర్చు పెట్టాడు ఎందుకు? మాకు ఏం అడిగినా ఇయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా పనులు చేయమన్నా, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయమన్నా ఏం చేస్తలేడు. ఇట్లాంటి దుబారా ఖర్చు పెట్టడానికి మాత్రం పైసలు వస్తున్నాయి రేవంత్కు, ఏడికెళ్ళి వస్తున్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతుర్రు, ప్రశ్నిస్తారు. వాస్తవం కాదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పిండు? ఆరు గ్యారంటీలు, 420 హామీలు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ కొని ఈ హెలికాప్టర్కు నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాడు అన్నట్టుగా. అరే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, రైతులు ఎట్లున్నారు, నిరుద్యోగులు ఏం చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో ధర్నాకు దిగి కూర్చుంటే రేవంత్ అన్న హెలికాప్టర్ ఇప్పుడు 5 కోట్లు దీనికి ఖర్చు పెట్టి హెలికాప్టర్ల పైకి వెళ్ళిపోయి అరే నిరుద్యోగులు కూర్చున్నారా, ఇక్కడ ఈ పోరగాళ్ళకి ఏడా పని లేదా, ఏమిటికి ధర్నా చేస్తారు, ఇస్తాం కదా నోటిఫికేషన్లు అని హెలికాప్టర్లో తిరుగుకుంటూ చూస్తాడు అన్నట్టు. ఇప్పుడు నిరుద్యోగులు అదే అంటారు, నిరుద్యోగుల వర్షన్ అదే. మేము ఉద్యోగాలు ఇవ్వమంటే ఇస్తలేడు, 5 కోట్లు నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్ కొని తిరగడానికి పైసలు ఏడికెళ్ళి వస్తాయి, మాకెందుకు ఉద్యోగాలు ఇస్తలేడని నిరుద్యోగులు మొత్తుకుంటారు. పక్క రైతులు మేము పంట పండిస్తా అంటే వర్షానికి మా పంట తడిసిపోయి మొలకెత్తి మేము ఏం చేయాలో అర్థం కాక మేము ఆత్మహత్య చేసుకుంటా అంటే రేవంత్ రెడ్డి పైన హెలికాప్టర్లకు వెళ్ళిపోయి చూస్తాడు కావచ్చు అని రైతులు అంటారు. వాస్తవం కదా, 100% అంటారు. ఎందుకన్నారు? ఇగో రేవంత్ రెడ్డి ప్రవర్తన ఇట్లున్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందని చెప్తాడు, దుబారా ఖర్చు చేయడానికి పైసలు ఉంటాయి. ఒక్కటే అండి, ఇగో అధికారం వీళ్ళ చేతిలో పెట్టిరు. ఇప్పుడు మనము అధికారం వీళ్ళ చేతిలో పెట్టినాము, వీళ్ళు ఆట ఆడిస్తారు, మనం ఆడుతున్నాం గంతే, చేసేది ఏం లేదు. వాస్తవానికి హెలికాప్టర్ అవసరమే లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత తొందర ఇంత అర్జెంటుగా ఈ హెలికాప్టర్లలో ఎక్కడైనా సభలు జరిగితే, ఎక్కడైనా మీటింగులు జరిగితే అక్కడికి పోయి వీళ్ళు ఏమైనా చెప్తారా, ఏమన్నా పనికొచ్చేటి చెప్తారా, ఏమన్నా ఉద్ధరిస్తారా అంటే అక్కడ ఏం లేదు. మళ్ళా ఆ సభ కాడికి పోవుడు, మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, ఎవరిలో వాళ్ళని తిట్టుడు, బూతులు మాట్లాడు, అంతా ఇదే జరుగుతుంది. ఇక మళ్ళీ అక్కడ పోయి మరి మేము మీ నియోజకవర్గానికి వచ్చినాం, ఇగో మీ నియోజకవర్గంలో గీ ఊర్లో గీ సమస్య ఉన్నది, ఇగో గీ రైతుకు గీ సమస్య ఉన్నది, ఇక్కడ ఈ జిల్లాలకి సమస్యలు ఉన్నాయి, మేము ఈ సమస్యలన్నీ తీరుస్తాం, నేను మీ ఎమ్మెల్యేకి మాట ఇచ్చిన, మంత్రికి మాట ఇచ్చిన, ఆల్రెడీ మంత్రులు మీ పనులన్నీ చేస్తారు, మీరేం టెన్షన్ పడకూరు అని చెప్తారా అంటే చెప్పరు, చెప్పేది కూడా లేదు. ఇగో గిట్లున్నది. అవసరమా మరి హెలికాప్టర్? ఇప్పుడు ఒకటే రేవంత్ అన్న తెలుసుకోవాల్సింది ఒకటే. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది రాష్ట్ర ప్రజలు, రైతులు కానీ ప్రజలు కానీ అందరు కోరుకునేది ఒకటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో పోయి దిగుతూనే ముఖ్యమంత్రి కాదు.
ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి? ఒక ఊర్లో ఏదైనా సమస్య ఉంటే అక్కడికి పోయి మీరు బాధపడకుర్రి, మీరు టెన్షన్ పడకుర్రి, మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండగా నేను ఉంటా, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ ఎమ్మెల్యే మీతోటే ఉంటాడు, మంత్రి మీతోటే ఉంటాడు అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళ సమస్య తీరేంత వరకు వాళ్ళతోటి ఉండాలి. అప్పుడు ముఖ్యమంత్రి అంటారు నేను. వాస్తవం కదా. ఇప్పుడు రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటారు పంట కొనలేదని. నువ్వు పోయి రైతులకు అండగా ఉండి వాళ్ళ పంట మొత్తం కొనేదాకా దగ్గరుంటే నిన్ను ముఖ్యమంత్రి అంటారు. ఇక నువ్వు హెలికాప్టర్లో దిగంగానే నీ హెలికాప్టర్ ఇగో అక్కడి నుంచి హెలికాప్టర్ ఇక స్టార్ట్ అవుతుంది, ఇక ల్యాండ్ అవుతుంది అనగానే ఇక్కడ సభక్కడ 3 రంగుల జెండా బట్టి సింహమో లేక పాట ఈయన దిగుతాడు. ఇట్లా దిగంగానే ఇక ప్రజలు అబ్బా మా రేవంత్ నచ్చిండు, సీఎం అంటే ముఖ్యమంత్రి అంటే హెలికాప్టర్లో ఇట్లా అనుకుంటారా? జనాలు అంత పిచ్చోళ్ళ. అందుకనే జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు జనాలు మొత్తము రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకతకి ఇచ్చిర్రు. ఇప్పుడు మొన్న రేవంత్ అన్న ఒక సభ పెట్టిండు, ఏంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అని ఒక సభ పెట్టిండు. ఆ సభలో మొత్తం ఖాళీ కుర్చీలు, ఒక్కరు రాలే, మొత్తం ఖాళీ కుర్చీలు. ఊర్లల్లో సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోయి ఊర్లలో చెప్పుడట, ఇగో రేవంత్ అన్న ఇచ్చిన చీర కట్టుకొని రావాలి, మీరు అందరు మీటింగ్కి రావాలి, మీరు మీటింగ్కి రాకపోతే మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6 గ్యారంటీలు ఏవైతుంటాయో ఏం రావని చెప్పి ప్రజలను బెదిరిస్తారట, భయాందోళనకు గురి చేస్తారట. అయినా కూడా ఈ పిట్ట కథలకు, ఈ బోడి బెదిరింపులకు ఎవ్వరు భయపడలే, మొత్తం ఖాళీ కుర్చీలే మీటింగ్లో, మొన్న ఒక మీటింగ్లో. కాబట్టి రేవంత్ అన్న తెలుసుకోవాల్సింది ఒక్కటే, నువ్వు హెలికాప్టర్లో పోతానో, ఓ రాయల్టీగా పోతానో, లగ్జరీగా పోతానో నిన్ను ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల బాధలు తీరవాలి, ప్రజల కష్టాలు తీరవాలి, నిరుద్యోగులకు అండగా నిల్చోవాలి, స్కూల్లో చదువుకునే పిల్లలకు ఒక ధైర్యం ఇవ్వాలి, రేపటి జనరేషన్ ఎట్లుండాలనేది చెప్పి పిల్లలకు నేర్పియాలి, పిల్లలకు స్కూల్లో హాస్టళ్ళల్లో మంచి వసతులు కల్పించాలి, హాస్పిటళ్ళల్లో మంచి ఎక్విప్మెంట్ పెట్టాలి. ఎవరన్నా ఒక అనారోగ్యంతో పోతే బాధపడద్దు అక్కడ, అరే మరి రేవంత్ అన్న ప్రభుత్వంలో నాకేమన్నా అయినా కూడా నేను హాస్పిటల్కి పోతే మళ్ళీ మంచిగా అవి తిరిగి ఇంటికి వస్తారు అనుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ పోతే మళ్ళీ నేను ఇంటికి పోతానో పోనో అన్న భయాందోళనలో ఉన్నారు ప్రజలందరూ. ఇప్పుడు అట్లున్నది ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి, స్కూల్లో పిల్లల పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ అన్న మీరు ఇది మార్చుకోరు, అవసరం లేదు, ఈ దుబారా ఖర్చు అవసరం లేదంటారు తెలంగాణ ప్రజలందరూ. చూద్దాం. కాబట్టి ఒక్కసారి దీని మీద ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఏంది, ఈ దుబారా ఖర్చు ఏంది, మరి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటుండే, ఇంకా వీళ్ళు రాయల్గా తిరగడానికి, లగ్జరీగా తిరగడానికే వీళ్ళకి అధికారం ఇచ్చినామా మనము? అసలు ఏం అర్థమైతలేదు, ఏం అర్థం కాని సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ అంశం మీద కామెంట్ పెట్టుర్రి. మీ కామెంట్ల రూపంగా కూడా నేను ఇంకా మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నేను ఇంకా వీడియోలు చేస్తా, మాట్లాడతా. కాబట్టి అందరూ మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.